అయ్యో! ఎంత ప్రశాంతంగా ఉంది ఈ ఉదయం. గ్రామంలోకి అడుగుపెడుతున్న వేళ కొత్త ఉత్సాహం వస్తుంది. చూసారా? ఇలా కోళ్ళు ఎదురుగా పరిగెత్తటం చాలా క్యూట్గా ఉంది. గ్రామ జీవితం నిజంగా ప్రత్యేకం. ఇక్కడి పెద్దవారు ఎంత ప్రేమగా పలకరిస్తారో చూడండి. చిన్న పిల్లలు ఇలా నవ్వుతూ పరుగెత్తితే గ్రామమంతా ప్రాణం వచ్చినట్టు అనిపిస్తోంది నిజంగా. ఈరోజు గ్రామంలో గడిపిన ప్రతి క్షణం నాకు ప్రత్యేకం. మీరందరూ తప్పక ఇలాంటి ప్రయాణాలు చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలుగు టెక్ రూల్స్ ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియో బ్లాగ్స్ ని మనం చాలా సింపుల్ గా ఏఐని యూజ్ చేసుకొని లాంగ్ వీడియోస్ ని మనం క్రియేట్ చేయొచ్చు. ఈ కంప్లీట్ ప్రాసెస్ ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనకు కావాల్సింది గూగుల్ జెమినీ, చాట్‌జీపీటీ. సో గూగుల్ జెమినీ ఓపెన్ చేసేసి ఒక ప్రాంప్ట్ ఇవ్వండి, క్రియేట్ 10 ఇండియన్ గర్ల్ ఇమేజెస్, ద ఇమేజెస్ ఇన్ ద సెల్ఫీ పిఓవి స్టైల్ అని చెప్పి. సో ఇప్పుడు నేను ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మన ఓన్ ఇమేజ్ని తీసుకోవచ్చు, లేదంటే మీరు ఏదైనా వేరే ఏ ఇమేజెస్ అయినా తీసుకోవచ్చు. సో ప్రజెంట్ నేనైతే ఏ ఇమేజ్ తోటి అయితే చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకు ఒక 5-6 ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో దీంట్లో ఏదైనా ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. సపోజ్ నేను ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసేసి ఆ ఇమేజ్ని యాడ్ చేయండి. యాడ్ చేసేసి ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తున్నాను నేను. ప్రాంప్ట్ ఇచ్చేసి ఇక్కడ ఎంటర్ పైన క్లిక్ చేయండి. కొంచెం డీటెయిల్స్ అయితే చేంజ్ అవ్వాలి. సో మనకి ఈ విధంగా ఒక ఇమేజ్ వచ్చింది. ఇమేజ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇమేజ్ డౌన్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. చాట్‌జీపీటీ ఓపెన్ చేసేసి ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. చాట్‌జీపీటీలో ఏదైతే మనం ఇమేజ్ క్రియేట్ చేసామో ఇమేజ్ని తీసుకోండి. తీసుకొని ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. ఈ ప్రాసెస్ అంతా మీకు టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తాను. సో నెక్స్ట్ ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకు టోటల్ 8 రియలిస్టిక్ ప్రాంప్ట్స్ అయితే జనరేట్ అయ్యాయి. సో నెక్స్ట్ స్టెప్లో గూగుల్ ఫ్లో ఓపెన్ చేయండి. గూగుల్ ఫ్లోలో మనం వీడియో జనరేట్ చేయొచ్చు. ఇది క్రియేట్ చేసేటప్పుడు క్రెడిట్స్ అయితే ఉన్నాయో లేదో చూసుకోండి. నెక్స్ట్ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు టెక్స్ట్ టు వీడియో, ఫ్రేమ్ టు వీడియో, ఇంగ్రీడియంట్స్ టు వీడియో ఉంటుంది. ఇక్కడ ఫ్రేమ్ టు వీడియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి అప్లోడ్ పైన ఏదైతే మనం ఇమేజ్ ఇచ్చామో ఇమేజ్ని తీసుకోండి. సో ఇక్కడ ఇప్పుడు మనకు ప్రాంప్ట్ 1 ఉంటుంది కదా, ఈ ప్రాంప్ట్ 1 కాపీ చేసుకోండి. సో ఫ్లోలోకి వచ్చేసి ఇక్కడ ప్రాంప్ట్ని యాడ్ చేసేసి ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు వీడియో జనరేట్ అవుతుంది ఫ్రేమ్ 1ది. సో చూడండి, మనకి ఇక్కడ ఫ్రేమ్ 1 వీడియో అయితే జనరేట్ అయింది. ఇప్పుడు చూద్దాం. అయ్యో, ఎంత ప్రశాంతంగా ఉంది ఈ ఉదయం. గ్రామంలోకి అడుగు పెడుతున్న వేళ కొత్త ఉత్సాహం వస్తుంది. మనకు వీడియో అయితే చాలా ప్రాపర్గా అయితే జనరేట్ అయింది. జనరేట్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ టు సీన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ కర్సర్ను లాస్ట్లోకి తీసుకురండి. లాస్ట్లోకి తీసుకొచ్చి ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేస్తే మనకు ఎక్స్టెండెడ్ ఫ్రేమ్ అయితే యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు ప్రాంప్ట్ 2 యాడ్ చేయాలి. పేస్ట్ అండ్ ఎంటర్. ఇప్పుడు మనకు ఫ్రేమ్ 2 అంటే మనకు లాంగ్ వీడియో ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా జనరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు ఫ్రేమ్ 1 ఎక్స్టెండెడ్గా ఫ్రేమ్ 2 అయితే జనరేట్ అయింది. ప్లే చేసి చూద్దాం. ఇక్కడ ఇళ్ళన్నీ చిన్నగా ఉన్నా ఎంత ప్రేమగా తమ మట్టి వాసనతో మనసు నింపేస్తున్నాయి. సో ఇప్పుడు చూడండి, క్యారెక్టర్ డీటెయిల్స్ ఎక్కడ మారలేదు. సేమ్ ఫ్రేమ్ను లాస్ట్లోకి తీసుకొచ్చి మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఎక్స్టెండెడ్ ఫ్రేమ్ యాడ్ అవుతుంది. ఇది 3rd ఫ్రేమ్. సో ఇప్పుడు 3rd ఫ్రేమ్లో ఈ 3rd ప్రాంప్ట్ని యాడ్ చేయండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే కన్సిస్టెంట్ క్యారెక్టర్ తోటి మనకు వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. అంటే ఒక ఫ్రేమ్ నుంచి ఇంకో ఫ్రేమ్. సో ఇక్కడ ఏమవుతుంది, మనకు క్యారెక్టర్ అయితే చేంజ్ అవ్వదు, బట్ మనకు ఫ్రేమ్స్ అయితే యాడ్ అవుతాయి. సో ఇట్లా మీరు ఎన్నైనా ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు 3rd ఫ్రేమ్ కూడా యాడ్ అయింది. చూసారా? ఇలా కోళ్ళు ఎదురుగా పరిగెత్తడం చాలా క్యూట్ గా ఉంది. అసలు నగరంలో కనిపించదు. సో ఇప్పుడు మళ్ళీ కర్సర్ను లాస్ట్లోకి యాడ్ చేసేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసేసి ఎక్స్టెండెడ్ ఫ్రేమ్ని యాడ్ చేయండి. సో ఇప్పుడు మనకు 3 ఫ్రేమ్స్ యాడ్ అయ్యాయి. ఇప్పుడు 4th ఫ్రేమ్. సో సీన్ 4ను కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ 4th ఫ్రేమ్ని యాడ్ చేసిన తర్వాత ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ మనము 5th ఫ్రేమ్ యాడ్ చేయాలి. కర్సర్ను లాస్ట్లోకి తీసుకొచ్చిన తర్వాత ప్లస్ పైన క్లిక్ చేసి ఎక్స్టెండెడ్ పైన క్లిక్ చేసేసి ఇప్పుడు సీన్ 5 యాడ్ చేయండి. సో ఇట్లా మనకు క్రెడిట్స్ ఉన్నంత వరకు మనకు కావాల్సిన ఫ్రేమ్స్ యాడ్ చేస్తూ లాంగ్ వీడియోని జనరేట్ చేయొచ్చు. సో చూడండి, ఆల్రెడీ 27 సెకండ్స్ వీడియో అయితే జనరేట్ అయింది ఓన్లీ మనకు 4 ఫ్రేమ్స్ తోటి. సో మనకు ఇప్పుడు టోటల్ 8 ఫ్రేమ్స్ తోటి ఒక లాంగ్ వీడియో చేయాలంటే మనం ప్రాపర్గా ఈ ప్రాసెస్కి సంబంధించిన ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 8 రియలిస్టిక్ వ్లాగ్ ప్రాంప్ట్స్ క్రియేట్ చేశాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేయండి. సో ఈ ప్రాసెస్ సంబంధించిన ప్రాంప్ట్స్ అన్ని మీకు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అవ్వండి.
అందులో మీకు ప్రతి డాక్యుమెంట్ ఫ్రీగా అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు 5th ఫ్రేమ్ ప్లే చేసి చూద్దాం ఎట్లా క్రియేట్ అయిందో. సో ఇక్కడ మనకు కొంచెం మిస్టేక్ ఏంటంటే ఈ ఫ్రేమ్ ఇంగ్లీష్లో వచ్చింది. సో మళ్ళీ మనం ఫ్రేమ్ అనేది మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా మనము ఒక సింగిల్ ఇమేజ్ తోటి మనం ఒక లాంగ్ వీడియోని అయితే జనరేట్ చేయొచ్చు ఫ్రేమ్ బై ఫ్రేమ్. సో ఇక్కడ నేను టోటల్ 55 సెకండ్స్ వీడియో అయితే జనరేట్ చేశాను ఒక సింగిల్ ఇమేజ్ తోటి. ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2, ఫ్రేమ్ 3 ఇట్లా. సో మనం వీడియో జనరేట్ చేసేటప్పుడు మాత్రం ప్రతి ఫ్రేమ్ లాస్ట్లో నుంచి మనం సెకండ్ ఫ్రేమ్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే వీడియో సింగిల్ ఫ్రేమ్ లాస్ట్లో ఉన్న కంటిన్యూషన్ మనకు సెకండ్ ఫ్రేమ్లో యాడ్ అవుతుంది. సో ఇట్లా మీరు ఒక చిన్న ఇమేజ్ని తీసుకొని గూగుల్ Veo 3 3.1 యూజ్ చేసుకొని ChatGPT ద్వారా మనం ఒక మంచి ఏఐ లాంగ్ వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు.